జై తెలంగాణ. పొద్దున్నుండి మీరు గమనిస్తున్నారు, మొన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, బస్సు ప్రమాదం ఏదైతే ఉందో, ఆ బస్సు ప్రమాదంలో అనేక మంది జీవితాలు అతలాకుతలమైనటువంటి సందర్భాన్ని మనం గమనించినాం. అందులో ప్రత్యేకించి ఈ యాలాల్ మండలం తాండూరు నియోజకవర్గం పొర్కెంపల్లి గ్రామంలో ఒకటే ఇంట్లో పాపం తల్లికి జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ, తల్లిదండ్రులకు జీవితకాలం శోకాన్ని మిగులుస్తూ ముగ్గురు ఆడపిల్లలు మరణించడం జరిగింది. మరి వారిని పరామర్శించడానికి ఇవాళ వచ్చినాం. ఆ తల్లిని చూస్తూ ఉంటే అసలు కంటతడి పెట్టని వారు లేరు. చాలా దారుణమైన పరిస్థితి. నేను మాత్రం చాలా బలంగా నమ్ముతున్నా, ఇది కేవలం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో, ఆ రోడ్డుని రిపేర్ చేసేటటువంటి తీరిక లేక జరిగినటువంటి దుర్ఘటన తప్ప ఇంకొకటి కాదు. వచ్చేటప్పుడు అక్కడ దెబ్బలు తగిలినటువంటి అనేక మందిని పరామర్శించినాం. అట్లనే ఆ రోడ్ అంతా కూడా చూసుకుంటూ వచ్చినాం. ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఎన్జిటిలో ఉన్నటువంటి ఆంక్షలన్నీ పోయిన తర్వాత కూడా కాంట్రాక్టర్ రోడ్డు వేయకపోవడం అన్నది చాలా దారుణం. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మొత్తం గుంతలన్నీ పూడుస్తూ ఉన్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత 19 మంది చనిపోయి దాదాపు 30 మంది గాయపడ్డ తర్వాత ఇప్పుడు రోడ్ని విస్తరణ చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల పనులు ప్రారంభించారు. ఇదే తొందర, ఇదే హడావుడి కనీసం ఒక వారం ముందుంటే ఈ 19 మంది